ఈరోజు మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు విశాఖపట్నానికి చేరుకోవడం జరిగింది. ఈ మధ్య కాలంలో ఏదైతే బోటు ప్రమాదం జరిగిందో మత్స్యకారుల కుటుంబానికి పరామర్శించడానికి ఇక్కడికైతే చేరుకోవడం జరిగింది. సో, వాళ్ళని మొత్తానికైతే పరామర్శించాడు. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నారని చెప్పేసి కూడా ఎయిర్‌పోర్ట్ నుండి దాదాపు చాలా మంది, వందల మంది, వేల మంది అక్కడికి చేరుకున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా అందులో వైసీపీ కార్యకర్తలు, వైసీపీ నేతలు, జగన్మోహన్ రెడ్డి అభిమానులు ఎవరైతే ఉంటారో వాళ్ళు అక్కడికి చేరుకున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. అక్కడి నుండి ఇక్కడ ఏవైతే కుటుంబాలున్నాయో, మత్స్యకారుల కుటుంబాలున్నాయో ఇక్కడి వరకి వచ్చిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇక్కడ మళ్ళీ ఎలాంటి ఆందోళన కాకుండా, ఇక్కడ ఎలాంటి గొడవ కాకుండా పోలీసులైతే చాలా భద్రపడ్డట్టయితే తెలుస్తూ ఉంది. చాలా మంది పోలీసులు కూడా ఇక్కడికి చేరుకున్న పరిస్థితి, చాలా జాగ్రత్తలు పడ్డారు. ఎందుకంటే రీసెంట్‌గా మనం చూసాము వైసీపీ వర్సెస్ టీడీపీ అని చెప్పేసి ఇటీవల కాలంలో చాలా జరుగుతూ ఉన్నాయి. అదే విధంగా రీసెంట్‌గా కూడా మనం చూసాము అనంతపూర్‌లో తోపుదుర్తి, అదేవిధంగా ఎంఎస్ రాజు మధ్యలో కూడా ఎలాంటి గొడవ కొనసాగింది, ఎలాంటి ట్వీట్ల వార్ జరిగింది అనేది కూడా చూసాము. ఇట్లా మళ్ళీ అలాంటి గొడవలు కాకుండా ఎలా శాంతియుతంగా ఇక్కడ పరామర్శించడానికి వచ్చాడు, అలాగే జరగాలి అని చెప్పేసి కూడా పోలీసులు కూడా చాలా భద్రపడ్డ పరిస్థితి అయితే కనిపిస్తోంది. మొత్తానికైతే జగన్మోహన్ రెడ్డి ఇక్కడికి రావడం జరిగింది. మత్స్యకారుల కుటుంబాలని పరామర్శించడం జరిగింది. అదేవిధంగా కాలే చిన్న అనే వ్యక్తిని కూడా ఏదైతే బోటు ప్రమాదం నుంచి బయటపడ్డాడో చిన్న అనే వ్యక్తి, అతన్ని కూడా హాస్పిటల్‌కి వెళ్ళి అతని దగ్గరికి కూడా వెళ్ళి ఎలాంటి న్యాయం చేస్తే బాగుంటుంది, ఇది ఎలా జరిగింది ఆహ్, జ తెలుసుకోవడానికి కూడా చిన్న దగ్గరికి కూడా వెళ్ళడం జరిగింది. అదేవిధంగా ఏదైతే ఆళ్ళకి ఎలాంటి నష్టపరిహారం కల్పిస్తే బాగుంటుంది, ప్రభుత్వం నుంచి ఎలాంటి నష్టపరిహారం కల్పిస్తే బాగుంటుంది అని చెప్పేసి కూడా వాళ్ళతో మాట్లాడడం జరిగింది. వాళ్ళు కూడా గతంలో ఇలాంటివి చాలా ప్రమాదాలు జరిగాయి. మత్స్యకారుల కుటుంబాలకి కూడా ఇలాంటి ప్రమాదాలు జరిగాయి. అప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి రావడం జరిగింది, మాట్లాడడం జరిగింది, నష్టపరిహారం కల్పించడం జరిగింది. సేమ్ అదే విధంగా ఇప్పుడు కూడా మేము జరుగుతుందని చెప్పేసి కూడా మేము కోరుతున్నామని చెప్పేసి కూడా అక్కడ మత్స్యకారుల కుటుంబాలు ఏవైతే ఉన్నాయో సో వాళ్ళు కూడా కోరడం జరిగింది. ఇప్పుడున్న ప్రభుత్వం కూడా నష్టపరిహారం కల్పించాలి మాకు అని చెప్పడం కూడా జరిగింది. ఇదే క్రమంలో మనకి రీసెంట్‌గా కూడా చంద్రబాబు గారు కూడా స్పందించడం జరిగింది. ప్రభుత్వం నుంచి కూడా నష్టపరిహారం కల్పిస్తామని చెప్పేసి చెప్పడం కూడా జరిగింది. ఇదే క్రమంలో ఇప్పుడు చాలా గొడవలయ్యే అవకాశాలున్నాయని చెప్పేసి కూడా అంటే ఇక్కడ ఇప్పటికీ కూడా టీడీపీ కార్యకర్తలు, టీడీపీ నేతలు చేరుకున్న పరిస్థితి అయితే కనిపించింది. అయితే ఎలాంటి గొడవలు కాకుండా పోలీసులైతే భద్రపరిచారు. ఇక ఎలాంటి గొడవలు కాకుండా పోలీసులు శాంతియుతంగానే జరిగేలాగా ఏదైతే ఈ కార్యక్రమాన్నయితే పూర్తి చేశారు. మొత్తానికైతే జగన్మోహన్ రెడ్డి గారు రావడం జరిగింది, పరామర్శించడం జరిగింది. అనుకున్న విధంగానే అక్కడికి చాలామంది చేరుకున్న పరిస్థితి. అంటే మాజీ ఎమ్మెల్యే గానివ్వండి, ఇలా చాలామంది ఇక్కడికి చేరుకున్న పరిస్థితి. ఇదే క్రమంలో అచ్చెన్నాయుడు కూడా ఒక కామెంట్ చేశాడు. పైసా సహాయం చేయలేని జగన్మోహన్ రెడ్డికి పరామర్శించడానికి అసలు ఏం హక్కు ఉంది అని చెప్పేసి కూడా ఇలాంటి కామెంట్ చేయడం జరిగింది. ఈ కామెంట్ పైన కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో చాలా వైరల్ అవుతూ ఉంది. దీనిపైన కూడా చాలామంది వైసీపీ కార్యకర్తలు కానివ్వండి, వైసీపీ నేతలు కానివ్వండి, దీనిపైన కూడా చాలామంది మాట్లాడుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. మొత్తానికైతే ఈరోజైతే అనుకున్న విధంగానే ఈ కుటుంబాలనైతే పరామర్శించడం జరిగింది. సో, వాళ్ళు కూడా కోరడం జరిగింది. మాకు ఇలాంటి న్యాయం కావాలి, ఇలాంటి సహాయం కావాలి అని చెప్పేసి చెప్పడం జరిగింది. అతను కూడా జగన్మోహన్ రెడ్డి కూడా మీకు న్యాయం చేస్తాము అని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. మొత్తానికైతే వాళ్ళు కూడా న్యాయం జరుగుతుందని అయితే నమ్ముతూ ఉన్నారు. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే అనుకున్నారో అదే విధంగా రావడం జరిగింది, పరామర్శించడం జరిగింది, వెళ్ళడం జరిగింది. ఇక్కడ చాలామంది కార్యకర్తలు కానివ్వండి, నేతలు కానివ్వండి వాళ్ళు కూడా వచ్చిన పరిస్థితి, అదేవిధంగా తీరాన ఏదైతే విశాఖ తీరం ఉందో, సముద్ర తీరం ఏదైతే ఉందో అక్కడ కూడా చాలామంది ఇక్కడ ఎయిర్‌పోర్ట్ నుండి ఇక్కడ వరకి ఏదైతే మత్స్యకారుల కుటుంబాలు ఏవైతే ఉన్నాయో అక్కడి వరకి చాలా వైసీపీ జెండాలు గానివ్వండి, వైసీపీ ఏవైతే బ్యానర్‌లు గానివ్వండి, ఫ్లెక్సీలు గానివ్వండి, జగన్మోహన్ రెడ్డి వస్తున్నాడని చెప్పేసి అవి కూడా ఏర్పాట్లు చేసుకున్న పరిస్థితి. మొత్తానికైతే జగన్మోహన్ రెడ్డి గారొచ్చారు, ఇంకా పరామర్శించాడు. ఇక కుటుంబాలకు కూడా న్యాయం జరుగుతుంది, నష్టపరిహారం కల్పిస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది.